ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ పంట పండియాలంటే ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం కథ, దాని గురించి మొత్తం మొత్తం మీకు అర్థమవుతుంది. పూర్తిగా చూడండి. కానీ పంటని పండించుడు ఒక ఎత్తు అయితే, రైతు అమ్ముకునే క్రమంలో వచ్చే ఇబ్బందులు ఒక ఎత్తు అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతగానం పైన చూడు, ఇరగగాసిన చెట్టు ఇరగగాసి అడ్డం పడినాయి. ఈ రైతు దగ్గరకు వచ్చేసరికి బేరగాళ్ళు ఏం చేస్తారంటే అడ్డికి పావు చేరుకుంటారు. ఈ అడ్డికి పావు చేరుకుంటే వాళ్ళు రైతులకు నిత్యావసర సరుకులు లేక కూరగాయలు కొనుక్కునేటోళ్ళు మన సొంటి వాళ్ళు పోయేసరికల్లా వాళ్ళు అమ్మ నక్కకు నాగలో కనుక్కున్నంత తేడా పెడతా ఉంటారు రేట్లు. అదే రైతు దగ్గర మన నిత్యావసర సరుకులు కొనమంటేనేమో అసలుకే కొనరు, గంతనా గింతనా అంటారు. అదే దుకాణం కాడికి పోతే అడ్డికి పావు షేర్ అంటారు. చూసిరా ఫ్రెండ్స్ ఎట కాసిందో. నిన్న కరెంటు మన వర్షాలు ఎక్కువ తక్కువ అయ్యి కరెంటు ఎక్కువ తక్కువ అయ్యి మోటార్ కాలిపోయింది. ఈ మోటార్ కాలిపోతే మెకానిక్ కుత్తగా అవుతాయా, పీకినోళ్ళ కుత్తగా అవుతుందా? నేను మా అన్న ఆడ సత్యనారాయణ అని మా ఊళ్ళో ఫేమస్ మెకానిక్. ఎటువంటి చిరకబట్టిన మోటార్ కానీ అవలీలుగా తీస్తారు. కానీ ఇక దేని తగ్గట్టు దానికి ఖర్చు ఉంటూనే ఉంటుంది కదా దోస్తులు. ఇక మీకు ఎరకలేంది ఏముంది. ఇక ఈ మోటార్ బాగా చేపించి దానికి పీకి పిట్ చేసి మళ్ళీ అల్లిపించుకొచ్చి ఈ నాన్న శిరల పడితేనే గిట వడ్ల గింజలు 4 మెతులు కంచంలోకి వస్తాయి. మరి అసలు గింతగానం కష్టపడి రైతులకు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. పొద్దున లేచిన కాడి నుంచి పొద్దుతోని పోటీపడి పోరాటం చేస్తేనే 4 మెతుకులు కంచంలోకి వచ్చేది మా ఎక్కువ. ఇక అసలు కాలంలో కూడా రైతులు ఇంతగానం తిప్పల పడుతున్నారు అంటే అర్థం చేసుకొని సపోర్ట్ చేయరు రైతులకు. రాత్రనక పగులనక మామూలు తిప్పల కాదు రైతులది. రైతుకు సపోర్ట్ చేసేవాళ్ళు అయితే లైక్ కొట్టురి, షేర్ చేయురి. రైతుకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఇక అందులో పోను ఈ గోకరకాయలు పంట పండించుడు ఒక్కెత్తు అని ఫస్టే చెప్పినాగా. ఇక పంట పండించుడు ఒక్కెత్తు, దాన్ని అమ్ముకోవచ్చుడు ఇంకో ఎత్తు అవుతుంది. నానా కష్టాలు పడవలసి వస్తుంది రైతు రోజు. దీనికైతే ఇంగ్లీష్ మందులు కొట్టలే, ఏది కొట్టలే. ఏమైనా పసల పెంట ఈ ఐట్నార్ కాడ ఈ మందులు దొరుకుతాయి. మన ఈ దీంట్లోనే ఏమంటారుగా, ఈ ఆవు పెండ ఆవు మూత్రంతో తయారు చేసిన మందులు దొరుకుతాయి. అవి తీసుకొచ్చే కొట్టిన పంటకున్న వారే కండ్ల సంబూరం అది చూస్తే. కానీ ఇప్పుడు నాసుంటి రైతులు ఇంకా బొచ్చడి మందుర్రు. ఆ బొచ్చడి మంది చాలా మంది లక్షల మంది కష్టపడితేనే ఈ భారతదేశం కానీ బయట దేశాలు కానీ 3 పూటల పిడికడు మెతుకులు కడుపులోకి పోతున్నాయి. మరి అంత పంట పండియాలంటే రైతుకు ఓపిక, తీరిక, కోరిక ఉంటుంది. ఖచ్చితంగా ఉండవలసిందే ఉంటుంది. అట్లా ఉంటేనే పంట పండిస్తున్నారు. ఇప్పుడు ఎంత ఓపికతో చేస్తేనే గింత మాత్రం పంట పండుతుంది. నేను ఒక్కనే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క రైతు గింత కష్టపడితేనే ఇంకా పంట పండుతుంది. ఇక తీరిక లేకున్నా ఈ ఏడికి పోయినా కానీ పొద్దుదాకా ఏ ఊరికన్నా పెళ్లికో దావత్కో ఏడికి పోయినా కానీ పొద్దుక ఊరికల్లో గూడి చేరి ఆ గొడ్లకు పోయిన నీళ్ళు దాపింత మేత వేసుకొని అంత తీరిక సొప్పున చేసుకుంటాడు. ఇక కోరిక అంటేనేమో ఇక 10 రూపాయలు ఇది అమ్ముకుంటే నాకు 10 రూపాయలు వస్తాయి, నేను ఈ కార్యం ఎలా తీసుకుంటా, నేను ఈ సంపాదించుకుంటా అనే కోరికతోనే చేస్తాడు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు. నేను ఒక్కనే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క రైతు అంత కోరికతోని, ఓపిక, తీరిక, కోరికతోని చేస్తాడు. రైతుల కష్టాలను గమనించురి. నన్ను ఒక్కనే అంటలేను, నేను నా ఒక్కని కోసానికి అంటలేను. నా సొంటి రైతులు, పెద్ద రైతులు కూడా ఒక్కొక్కసారి బువ్వ ఉన్నా కానీ తినంత టైం దొరకక, అమ్మో ఇప్పుడు ఇంత బువ్వ తింటే అర్ధగంట టైం పోతుంది, ఈ అర్ధగంట టైంలో నేను ఈ పని చేస్తా, గీ దున్నుకుంటా, గీ కలుపు తీస్తా అనే ఆలోచనతోటి కడుపు చంపుకొని కూడా ఈ దేశంలో జనాలకు కడుపు నింపుతేది ఒక్క రైతు ఒక్కడే. దయచేసి రైతును గౌరవించురి. మీరు ఇష్టం వచ్చినట్టు భూ వండుకుంటారు. మన దావతులలో కానీ ఏడ కానీ హోటళ్ళలో కానీ భూ వండుకొని తినేది పిడికడి మెతుకులు, పారేసేది కంచం నిండా పారేస్తారు. అట్లా అన్నాన్ని వృధా చేయకూరి. భూని వృధా చేస్తే ఎనుకున్నోడు అన్నది తింటాడు. మనం ఒక్కలమే కాదుగా, భగవంతుడు అందరికి జానట్ పూట పెట్టిండు. పిడికడి మెతుకులు తింటేనే మనకి ఏమైనా కడుపులో ఆసరు ఉంటుంది, ఇంత పని చేయగలుగుతాం. గమనించి అన్నాన్ని గౌరవిద్దాం, ప్రతి ఒక్కరికి పంచుదాం ఫ్రెండ్స్.